తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ టీం పర్యటిస్తోంది. ఇవాళ రెండో రోజు పలు కంపెనీల సీఈఓలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఎకనామిక్ ఫోరం వేదికగా తెలంగాణకు ఉన్న సానుకూలతల్ని చాటి చెప్పనున్నారు. నిన్న జూరిచ్ నుంచి దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు రైల్లో వెళ్లింది తెలంగాణ ప్రతినిధి బృందం. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు అధికారులు రైల్లో ప్రయాణించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తుంది. ఇవాళ రెండో రోజు పలు కంపెనీల సీఈఓలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఎకనామిక్ ఫోరం వేదికగా తెలంగాణకు ఉన్న సానుకూలతలను చాటి చెప్పనున్నారు. అయితే నిన్న జూరిచ్ నుంచి దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు రైలులో వెళ్లింది తెలంగాణ ప్రతినిధి బృందం. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు అధికారులు రైల్లో ప్రయాణించారు. It's a federal nation combining the spirits of all the states to showcase and see that we all sail together and make India proud and see that the India becomes the superpower in times to come to elevate the humanity at the highest level. Here we are on behalf of our state of Telangana. You know, last year was the first time for the new government under the leadership of Mr. Ravant Reddy. We were quite successful in getting investment to our state. As our state reflects, the state of Telangana reflects, the image of Telangana reflects in technology side, in terms of biotech areas, and also in terms of agro processing. And under the supervision and the guidance of our Chief Minister, we are concentrating on skill development at the highest level. So these are the 4 priority areas, and this time we would like to see more of alternative energies.